సో, మన ప్రీవియస్ వీడియోలో లైక్ సీఎస్ఎస్ కలర్స్‌ని ఎలా ఎన్ని ఫార్మాట్స్‌లో అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో సీఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ వెబ్‌సైట్‌లో ఇమేజెస్‌ని ఎలా బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. సో, ఈ వీడియోకొచ్చేసరికి కాన్సెప్ట్ అనేది సీఎస్ఎస్ బాక్స్ మోడల్ కాన్సెప్ట్. అంటే సీఎస్ఎస్ బాక్స్ మోడల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్‌సైట్‌లో ఏదైనా కంటెంట్ రాస్తున్నాము అంటే దాన్ని ఒక పర్ఫెక్ట్ పొజిషన్‌కి ఎల్స్ వేరే ఎలిమెంట్స్‌కి ఆ ఎలిమెంట్ ద్వారా ఏమి డిస్టర్బెన్స్ రాకుండా మెర్జ్ అయిపోవడం గాని, లేదు అంటే ఆ 2 యొక్క ఎలిమెంట్స్ మధ్యలో స్పేస్ అనేది తక్కువ ఉండడం గాని, సో ఇవన్నీ మనం ఎలా సెట్ చేస్తాము అంటే ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సీఎస్ఎస్ బాక్స్ మోడల్. సో ఏంటి ఎలా సెట్ చేస్తామంటే మనకి మెయిన్‌గా ఇందులో 4 లేయర్స్ ఉంటాయి. సో 4 లేయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఈ లేయర్స్ బట్టే మనం కంటెంట్ అనేది సెట్ చేయొచ్చు. ఇందులో మనకి కనిపిస్తున్న ఫస్ట్ లేయర్ ఏంటి అంటే కంటెంట్. సో మనం రాసే కంటెంట్. వెదర్ ఇట్స్ ఇమేజ్ ఆర్ టెక్స్ట్ ఏదైనా సరే. సో ఈ ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ ఇవన్నీ ఏంటి? ఎలా వర్క్ చేస్తాయి అనేది మనం ఒకసారి ఫస్ట్ ఒక డయాగ్రమాటిక్‌గా ఒకసారి చూద్దాం. లేటర్ మనం కోడ్ చేస్తూ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది ఒక బోర్డర్ అనుకుంటాం. సో ఇది ఒక బోర్డర్. సో ఇన్ దట్ బోర్డర్ మనం ఏంటి అంటే ఒక స్మాల్ కంటెంట్ రాస్తాం. సో ఈ స్పేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి యెల్లో కలర్ అప్లై చేశాంగా. సో ఈ యెల్లో కలర్ అప్లై చేసిన స్పేస్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసాం. ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేశాక సో ఈ టెక్స్ట్‌కి లైక్ ఈ లైన్ అనేది ఉంది కదా! ఈ స్క్వేర్ లైన్ అనేది ఉంది కదా! సో దీన్ని బోర్డర్ అంటాం. సో ఈ బోర్డర్‌కి, కంటెంట్‌కి ఉన్న డిఫరెన్స్ ఈ గ్యాప్‌లో ఈ గ్యాప్‌నే మనం ప్యాడింగ్ అంటాం. ఓకే. సో నార్మల్‌గా మనం వితౌట్ ఏ ప్రాపర్టీస్ అప్లై చేయకుండా ఉంటే డైరెక్ట్ టెక్స్ట్‌కి ఈ స్పేస్ అనేది యాడ్ అవ్వదు. సో మనం ఏమన్నా గ్యాప్ కంటెంట్‌కి ఒక పర్ఫెక్ట్ పొజిషన్ ఆ 4 సైడ్స్ ఈక్వల్‌గా ఒక గ్యాప్ ఇవ్వాలి అనుకుంటే ఫ్రమ్ బోర్డర్ మనం ప్యాడింగ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ప్యాడింగ్‌కి నేను సింబాలిక్‌గా ఒక కలర్ అనేది వాడతాను. సో ఈ రెడ్ కలర్ అనేది ఉంది కదా! డార్క్ రెడ్ కలర్ అనేదంతా ప్యాడింగ్ ప్రాపర్టీ ద్వారా మనం అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఉన్న లేయర్స్‌లో కంటెంట్, ప్యాడింగ్ అండ్ ఆల్సో బోర్డర్ ఈ 3 టర్మ్స్ వచ్చినియి కదా! సో మిగిలింది ఏంటి అంటే మార్జిన్. సో మార్జిన్ అంటే ఏంటి అంటే కంటెంట్ అనేది మనం మిడిల్‌కి సెట్ చేయడానికి ఆర్ ఎల్స్ ఒక పొజిషన్‌కి సెట్ చేయడానికి మనం ప్యాడింగ్ అనేది యూజ్ చేసాం ఫ్రమ్ బోర్డర్‌కి. సో బోర్డర్‌ని దాటి అంటే వేరే ఎలిమెంట్స్‌తో కొలైడ్ అవ్వకుండా లేదు అంటే వేరే ఎలిమెంట్స్‌కి మన ఎలిమెంట్స్‌కి సమ్ స్పేస్ కావాలి కాబట్టి ఆ స్పేస్ మనం ఏ ప్రాపర్టీ ద్వారా తీసుకుంటాము అంటే మార్జిన్ అనే ప్రాపర్టీ ద్వారా. సో నేను అందుకే దీన్ని కూడా ఒక స్క్వేర్‌లో రిప్రజెంట్ చేశాను. ఓకే. సో ఇది మీకు బ్రీఫ్‌గా అర్థమవుద్ది కాబట్టి సో ఇలా నేను పెయింట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో మనం ఒకసారి కోడ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ అండ్ ఇండెక్స్.సీఎస్ఎస్ అనే ఫైల్స్ క్రియేట్ చేసుకున్నా. ఆల్సో సీఎస్ఎస్ ఫైల్‌ని నా హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి లింక్ చేసుకున్నా. టైటిల్ కూడా నేను సీఎస్ఎస్ బాక్స్ మోడల్ అని ఇచ్చా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే సో నేను ఒక డివ్ ట్యాగ్ అనేది తీసుకున్నా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. డివ్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే ఎంటైర్ వెబ్‌సైట్‌లో లైక్ డిఫరెంట్ సెక్షన్స్‌గా డివైడ్ చేయడానికి. సో ఈ డివ్ ట్యాగ్‌లో ఫస్ట్ ఈ డివ్ ట్యాగ్‌కి ఒక క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్. ఓకే. సో క్లాస్ ఎందుకు ఇస్తామో కూడా ఐడియా ఉంది కాబట్టి లైక్ ఈ క్లాస్ యొక్క నేమ్ బట్టే మనం సీఎస్ఎస్‌లో కాల్ చేసి ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ అనేది క్లాస్ అనేది ప్రైమరీ ప్రాపర్టీ కాబట్టి ఆ యొక్క క్లాస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో నేను సమ్ టెక్స్ట్ రాస్తున్నా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రన్ చేద్దాం ఫస్ట్. వెబ్ సర్వర్‌తో రన్ చేస్తున్నాను. సో సో మనకి టెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా! ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే సీఎస్ఎస్ ఫైల్ దగ్గరికొచ్చి సో నేను ఆ యొక్క క్లాస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సీఎస్ఎస్ అప్లై చేయాలి. ఓకే. సో క్లాస్‌కి డాట్ ఇన్ ఇచ్చి బాక్స్ అని ఇచ్చి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం. సో ఇప్పుడు నేను బేసికల్‌గా ఆ యొక్క డివ్ కంటైనర్‌కి సెట్ అయ్యాను. విడ్త్, హైట్ ఇస్తున్నా. సో విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్ ఇచ్చా. అండ్ ఆల్సో హైట్.
సో, హైట్ వచ్చేసి 100 పిక్సెల్స్. ఓకే. యాహ్! సో, మనకి ఈ యొక్క డివ్ అనేది ఒక రేషియోలో ఫిట్ అయింది. సో, అందుకే మ్యాటర్ అనేది కొంచెం కిందకొచ్చింది. సో, ఇప్పుడు ఏంటి అంటే ఆ యొక్క బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అనేది యూజ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆ డివ్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇద్దాం. సో, యాహ్! సో, ఆ డివ్ అనేది మనకి ఈ సైజ్‌లో ఉంది. సో, మీకు కలర్ అనేది అప్లై చేయడం వల్ల మనకి కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనకిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అనేది లెఫ్ట్ కార్నర్‌లో ఉంది కదా! లెఫ్ట్ కార్నర్ నుంచి స్టార్టింగ్ అయ్యి సో, మనకిక్కడ ఎండ్ అయింది. సో, ఇప్పుడు నేనేంటి అంటే ఆ యొక్క డివ్‌లో డివ్ ఉంది కదా! ఆ యొక్క స్క్వేర్ బాక్స్‌లో సో, ఆ కంటెంట్ అనేది నేను కొంచెం మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే బోర్డర్ కన్నా కొంచెం దూరంగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో, మనకి దానికోసం ఏ ప్రాపర్టీ యూజ్ చేద్దాం అనుకున్నాం? సో, ప్యాడింగ్. సో, ప్యాడింగ్‌కి నేను సమ్ ప్రాపర్టీ ఇచ్చా. సో, యాహ్! సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టెక్స్ట్ అనేది మనకి మూవ్ అయ్యి కొంచెం ఇటు సైడ్‌కి జరిగింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉంటుంది. సో, చూసారుగా? సో, మనకి ఆ యొక్క స్క్వేర్ సైజు ఇంక్రీజ్ అవుతుంది. టెక్స్ట్‌కి ఆ యొక్క బోర్డర్‌కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు బోర్డర్‌ని మనం హైలైట్ చేద్దాం. సో, దానికి ప్రాపర్టీ ఏంటంటే, సో, డైరెక్ట్‌గా బోర్డర్‌ని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్డర్ యొక్క విడ్త్ 5 పిక్సెల్ పెడుతున్నా. సో, సాలిడ్ ప్రాపర్టీ పిక్ సాలిడ్ ప్రాపర్టీ ఇచ్చి అండ్ ఆల్సో కలర్ వచ్చేసి బ్లాక్. యాహ్! సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే బోర్డర్ అనేది హైలైట్ అయింది. సో, కంటెంట్‌కి, బోర్డర్‌కి మధ్యలో ఈ ఉన్న స్పేస్‌ని మనం ప్యాడింగ్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యాడింగ్ ఇక్కడ 40 పిక్స్ ఇచ్చారు కదా! సో, నేనింకా ఈ టెక్స్ట్‌ని కొంచెం కిందకి జరపాలనుకుంటున్నాను. సో, అప్పుడు మీరేం చేస్తారు అంటే ప్యాడింగ్ టాప్. సో, ప్యాడింగ్ టాప్ అంటే మనం సమ్ సమ్ వాల్యూ ఇస్తున్నాం. అక్కడ మనకి ఎంత స్పేస్ కావాలనేది. యాహ్! సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే కొంచెం ఓకే. ఓకే. కొంచెం ఎక్కువ 70 ఇద్దాం. యాహ్! సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే సైజ్ అనేది ఆ యొక్క స్పేస్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి టెక్స్ట్ అనేది ఇంకా కిందకొచ్చింది. ఓకే. సో, ప్యాడింగ్ ప్రాపర్టీస్‌ని అలా యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాటమ్ కావాలంటే బాటమ్, లెఫ్ట్ ఆర్ రైట్ ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మనం ప్రాపర్టీ ఎంటర్ చేసుకొని, వాల్యూ ఎంటర్ చేసుకొని టెక్స్ట్ అనేది పొజిషన్ మార్చుకోవాలి. సో, ఇప్పుడు ఫైనల్ మార్జిన్ ప్రాపర్టీ. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డివ్ అనేది మనకిక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఉంది. లెఫ్ట్ సైడ్. సో, ఇప్పుడు ఈ యొక్క డివ్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ అనే ప్రాపర్టీ ఇస్తున్నాను. సో, మార్జిన్ అనే ప్రాపర్టీ ఇచ్చి 50 పిక్సెల్ ఇస్తున్నాను. యాహ్! సో, 50 పిక్సెల్ ఇచ్చేసిన వెంటనే 50 పిక్సెల్ ఇవ్వడం వల్ల మనకిక్కడ గ్యాప్ వచ్చి ఆ యొక్క డివ్ అనేది మనకి మూవ్ అయింది. సో, సమ్ పొజిషన్‌కి మూవ్ అయింది. సో, ఇలా మనకి నచ్చినట్టు మనకు కావాల్సిన ఎలిమెంట్స్‌ని మనం ఏ పొజిషన్‌లో సెట్ చేసుకోవాలనేది ఈ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్‌ని యూజ్ చేసి చేసుకోవచ్చు. సో, దీన్నే సీఎస్ఎస్ బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్ అంటాం. ఓకే. సో, దీన్నే నేను పెయింట్‌లో కూడా కొంచెం రిప్రజెంట్ చేశాను. మీకు కొంచెం క్లారిటీ వస్తదని. లేటర్ కోడింగ్ పార్ట్‌లో మనకి కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఇది ఎలా వర్క్ చేస్తది? అసల దీని అవుట్‌పుట్ ఏంటి మనకని. ఓకే. సో, మీకు క్లారిటీ వచ్చుంటది. సీఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటి? దాని ప్రాపర్టీస్ యూజ్ ఏంటి అని. అప్‌కమింగ్ వీడియోస్‌లో వేరే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, థాంక్ యూ.